విజయవాడ వరదలతో నష్టపోయిన తమ ఉద్యోగులకు వరుణ్ గ్రూప్ అండగా నిలిచింది. తమ ఉద్యోగులకు ₹1 కోటి నగదు సహాయాన్ని వరుణ్ మేనేజ్మెంట్ అందించింది. విజయవాడ నోవోటెల్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా హాజరయ్యారు. వరద, బుడమేరు నది ప్రవాహం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ సమయంలో రాష్ట్రానికి చంద్రబాబు పెద్ద దిక్కయ్యారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలబడిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. హోటల్ అండ్ ప్రాజెక్ట్స్ టీం కూడా ముందుకొస్తే ఎక్కడ ఏంటి we will plan a nice function because ఇండియాలోనే తక్కువ ఉన్నాయి 75 సంవత్సరాలు బిజినెస్ సంస్థ నీట్గా నడవటం, నీట్గా ఒక ఈ ఏజ్లో నేను ఇంకా చిన్నాడినే కదా, 40-50 years. సో 50 ఏళ్ళు పూర్తి చేయటం బిజినెస్లో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, వీల్ సెలబ్రేట్. తర్వాత నా రిక్వెస్ట్ లాస్ట్లీ కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, నేను ఎంత ఫిట్గా ఉన్నాను చూడండి. సో దయచేసి మీరందరూ ఎక్సర్సైజ్ చేయమని నా కోరిక. కార్పొరేట్ సంస్థలన్నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద వాళ్ళు సొంతగా వాలంటీర్గా వచ్చి ఆదుకున్నారు. ఇలాంటి వరుణ్ సంస్థ లాంటి చైర్మన్ గారు, ప్రభు కిషోర్ లాంటి పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇలా అందరూ ముందుకు వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో కానీ ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో కానీ అందరూ కూడా ముందుకు వస్తే మంచి దీంతో ఈ దెబ్బతిన్న కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు మళ్ళా ఆర్థికంగా మళ్ళీ నార్మల్సీ వచ్చే పరిస్థితి ఉందని మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి